రేవంత్ రెడ్డి గారు కానీ, ఆనాడు సిఎల్పి నాయకుడిగా అనేక ప్రాంతాలు పాదయాత్ర చేసిన ఈనాటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు బట్టి విక్రమార్క గారు కానివ్వండి, మా నాయకులు రాహుల్ గాంధీ గారు కానీ, ఖర్గే గారు, ప్రియాంక గాంధీ గారు, సోనియా గాంధీ గారు ఎన్నికల టైంలో ఏ ప్రాంతానికి పర్యటించినా ఎవరు అసంతృప్తి ఆనాటి ప్రభుత్వం మీద చూపించినా అది స్పష్టంగా ధరణి 2020కి సంబంధించిన ROR యాక్ట్ మీద మనకి కనిపించేది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిపుణులతో, రెవెన్యూ మీద పూర్తి అవగాహన ఉన్న మేధావులతో ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసి ఈ కమిటీకి సంబంధించిన అనేక వర్గాలతో విశ్లేషించి ఇన్డెప్త్ గా స్టడీ చేసిన తర్వాత కమిటీ రిపోర్టుని ఇచ్చి ఆ వచ్చిన కమిటీ రిపోర్టు ఆధారంగా ధరణిని ఎలా ప్రక్షాళన చేయాలి, ఎలా చేస్తే రాష్ట్రంలో ఉండే భూములున్న ఆసాములకు, రైతన్నులకి ఒక భరోసా, భద్రత కల్పించగలుగుతామో ఆలోచించి ఆ ఇచ్చిన సూచనల్ని, ప్రజలకు మంచి జరిగే ప్రతి సూచనని ధరణిలో మార్పులో ప్రక్షాళన చేసే దాంట్లో ఫేస్ మేనర్లో కొన్ని చేశాం. ఉదాహరణకి నేను రెవెన్యూ మంత్రి అయిన మొదటి సమావేశం అధికారులతో కూర్చున్నప్పుడు నా నోటీసుకు వచ్చింది, ఏదైతే ప్రజలు అంటే భూములున్న ఆసాములు ఆనాడు ధరణిలోని 33 మాడ్యూల్స్ లో ఏ మాడ్యూల్లోనైనా సీక్రెట్ అనేది ఈ భూములకు సంబంధించిన వ్యవస్థలో ఉండనే ఉండొద్దని అటువంటి ఆప్షన్ ని టోటల్ గా రిమూవ్ చేసి అది ప్రతి వ్యక్తికి ఇజవల్స్ అంటే చూడాలి అనుకునే ప్రతి వ్యక్తికి ఇజవల్స్ కనిపించే విధంగా ఆ మాడ్యూల్ ని కరెక్ట్ చేయటం జరిగింది. తదుపరి ఇందిరమ్మ రాజ్యం ఏర్పడటానికి ముందు ధరణిలో సుమారు 1.5-2 సంవత్సరాల నుంచి 2,45,000 అప్లికేషన్లు వివిధ స్థాయిల్లో పెండింగ్ ఉండే. పెండింగ్ తో పాటు అధికారులకి వాళ్ళకి కన్వీనియంట్ ఉన్నట్లు కొన్ని అప్లికేషన్లు యాక్సెప్ట్ చేసేవారు, కొన్ని అప్లికేషన్లు రిజెక్ట్ చేసేవారు. ఇందిరమ్మ రాజ్యంలో నేను మంత్రి అయిన తర్వాత చాలా స్పష్టంగా అధికారులకు ఆదేశం ఇవ్వటం జరిగింది. ఏ అప్లికేషన్ అయినా రిజెక్ట్ చేస్తే స్పీకింగ్ ఆర్డర్ చాలా స్పష్టంగా ఏ కారణం చేత రిజెక్ట్ చేశామో ఆ భూమి ఆసామికి తెలియాలి అని ఆదేశాలు ఇచ్చి ఆ దిశలో రిజెక్ట్ చేసిన ప్రతి అప్లికేషన్ కి రీజన్ ఇవ్వటం జరిగింది. తదుపరి ఏదైతే ధరణిలోని మిగిలిన ఈ 2,45,000 అప్లికేషన్లని ఒక కలెక్టర్ గారే సింగిల్ పాయింట్ లో క్లియర్ చేయకుండా దాన్ని డీసెంట్రలైజేషన్ చేయటం జరిగింది. అధికారాలని వాటిలో వారి వారి పరిధిని బట్టి ఎంఆర్ఓ, ఆర్డీఓ, స్పెషల్ కలెక్టర్ రెవెన్యూ, కలెక్టర్, సిసిఎల్ఐ ఇలా ఈ వచ్చిన అప్లికేషన్లు వాటి గ్రావిటీని బట్టి, వాటి వాల్యూను బట్టి, వాటి ఏరియాలను బట్టి బైఫర్కేషన్ చేసి ఈ 5 ప్లేసెస్ లో ఈ ధరణికి సంబంధించి 33 మాడ్యూల్స్ లో వచ్చే అప్లికేషన్ ని పరిష్కరించడం కోసం అధికారాలు డీసెంట్రలైజేషన్ చేయటం జరిగింది. చేసి ధరణి అప్లికేషన్ల కోసం
పార్లమెంట్ ఎన్నికల ముందు ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టి హాఫ్ ఆఫ్ ది అప్లికేషన్ని క్లియర్ చేస్తూ అప్పుడు కంటిన్యూషన్ ఫ్లోలో వచ్చే అప్లికేషన్లు కూడా రిసీవ్ చేసుకుంటూ వాటిని పరిష్కార మార్గానికి ఒక సింప్లిఫై సిస్టాన్ని ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్పులు చేర్పులు కొన్ని చేసి ఉన్న వాటిలో ది బెస్ట్ చేసి సొల్యూషన్ తేవటం జరిగింది. తదుపరి రమారమి ఈ గడిచిన సంవత్సరంలో పాత అప్లికేషన్లు ఏవైతే సంవత్సరంన్నర నుంచి 2 సంవత్సరాల వరకు పెండింగ్ లో ఉన్న 2,45,000 అప్లికేషన్లతో పాటు సుమారు 3,15,000 అప్లికేషన్లు ఈ గడిచిన ఒక సంవత్సరంలో కొత్త అప్లికేషన్లు ఎవరైతే ఇబ్బందులు పడుతున్న భూములున్న ఆసాములు అప్లై చేసుకోవటం జరిగింది. వీటన్నిటిని కలిపి ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 4,98,000 అప్లికేషన్లని పరిష్కరిస్తూ ఇంకా గడిచిన 30 నుంచి 45 రోజుల మధ్యలో వచ్చిన అప్లికేషన్లు 60,000 వరకు వివిధ స్థాయిల్లో ఈనాడు ఆఫీసర్స్ దగ్గర ఈ ధరణి అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి. వీటితో పాటు ఏదైతే ఈ ధరణి గతంలో ఒక ఇంటర్నేషనల్ కంపెనీకి ఆపరేషన్కి ఉండేది, టెరాసిస్ అనే కంపెనీకి వాళ్ళ అగ్రిమెంట్ పీరియడ్ మొన్న నవంబర్తో కంప్లీట్ అయింది. డిసెంబర్ 1 నుంచి ఆ విదేశ సంస్థ నుంచి పూర్తిగా బ్యాక్ తీసుకొని మన కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎన్ఐసి కంపెనీకి ఆనాడు విదేశ కంపెనీకి అయిన ఖర్చు కంటే తక్కువ ఖర్చుతో మన స్వదేశ సంస్థ అయిన ఎన్ఐసి కంపెనీకి ఈ ధరణి పోర్టల్ ని డిసెంబర్ 1 నుంచి హ్యాండ్ ఓవర్ చేయటం జరిగింది. ఏదైతే ఆనాటి ఆ ధరణిని పూర్తిగా హ్యాండ్ ఓవర్ చేయటం కోసం ఈ ఎన్ఐసి వారి సమక్షంలో పాత టీము 1 మంత్ అంటే ఈ డిసెంబర్ లో వీరి పక్క నుండి వీరికి ఏ రకమైన సందేహాలు వచ్చినా యాజ్ పర్ అగ్రిమెంట్ కండిషన్ ప్రకారము ఆ టెరాసిస్ కు సంబంధించిన టీము వీళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని ఈ ఛార్జ్ టోటల్ గా ఎన్ఐసి ఆధ్వర్యంలో ఈ డిసెంబర్ చివరికి టోటల్ గా వీరికి హ్యాండ్ ఓవర్ చేయటం జరుగుద్ది. వీటితో పాటు ఏదైతే 2020 ROR చట్టం, ఆ చట్టంలో ఉన్న అనేక లొసుగులు, ఆ చట్టంలో ఆనాటి పెద్దలు వారి స్వార్థం కోసం ఏర్పరచుకున్న కొన్ని క్లాజులు, ఆ క్లాజులతో సామాన్య గ్రామీణ ప్రాంతంలో ఉండే సామాన్యులు పడుతున్న ఇబ్బందులు, వాటి పరిష్కారాన్ని కనుక్కోవటం కోసం 2020 చట్టాన్ని ప్రక్షాళన చేసి 2024 కొత్త చట్టాన్ని దేశంలోని సుమారు 18 రాష్ట్రాలలోని 6 చట్టాల్లోని మెరిట్ పాయింట్స్ అన్ని కలెక్ట్ చేసి ఆ కలెక్ట్ చేసిన పాయింట్స్ అన్ని ఒక డ్రాఫ్ట్ లా తయారు చేసి గడిచిన అసెంబ్లీ సాక్షిగా ఆ కొత్త డ్రాఫ్ట్ ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి దాన్ని 45 రోజులు పబ్లిక్ డొమైన్ లో ఉంచి అనేక మంది సూచనలు, అది మేధావులు కావచ్చు, రెవెన్యూ మీద పూర్తి అవగాహన ఉన్న రైతులు కావచ్చు, భూములున్న ఆసాములు కావచ్చు, రిటైర్డ్ రెవెన్యూ ఆఫీసర్స్ కావచ్చు, ఎవరైతే 2020 రెవెన్యూ చట్టాన్ని తయారు చేసేటప్పుడు అధికారంలో ఉన్న పెద్దలు వారు కావచ్చు, వారందరూ చాలా మంది
ఇచ్చిన సూచనలన్నీ సేకరించి వాటిలో మెరిట్స్ అంటే పబ్లిక్ కి సామాన్యులకి ఉపయోగపడే